ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజున్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే, యవనస్తులు ఎందుకు తప్పిపోతున్నారు? యవనస్తులు ఎందుకు తప్పిపోయారు? అసలు తప్పిపోవటానికి గల 6 కారణాలు ఏంటివో మనం తెలుసుకుందాం. యవనస్తులు ఎందుకు తప్పిపోతున్నారు? ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో దేవునికి దూరం అయిపోవటానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే, ఆ వ్యక్తి ఆ యొక్క విషయాలు తెలుసుకున్న తర్వాత దగ్గరైతే ఆ వ్యక్తి గొప్ప పరిశుద్ధుడిగా, ఆత్మీయుడిగా, అభిషిక్తుడిగా, పరలోకాన్ని సంపాదించుకునేటటువంటి నాయకుడిగా మార్చబడతాడు. ఆ కారణాలు తెలియకుండా మనం ఎన్నిసార్లు వారిని మందిరానికి రమ్మని పిలిచినా, ఎన్నిసార్లు మనం వారిని ప్రేరేపించినా, ఎన్నిసార్లు వారికి ఎన్ని రకాలైనటువంటి ఫోన్ కాల్స్ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. అసలు ప్రజలు ఎందుకు పాపం చేస్తున్నారు? యవనస్తులు ఎందుకు తప్పిపోతున్నారు? ప్రజలు ఎందుకు తప్పిపోయారు? దానికి గల కారణాలు ఏంటి? అసలు ఏంటి వారి లోపల ఉన్నటువంటి తప్పులేంటి? వారు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారు? ఈ విషయాలు మనము సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన భారము, బాధ్యత మన మీద ఉంది. అందుకనే గొప్ప గొప్ప దైవజనులు కనిపెట్టిన రాసినటువంటి మర్మములను నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని సంగమా, దేవుని వాక్యంలో సుమారు 6 రకాలుగా వారు తప్పిపోయారు. ఏ విషయాల్లో వారు తప్పిపోయారు? ఎందుకు దేవునికి దూరం అయిపోయారు? యవనస్తులు ఎందుకు తప్పిపోతున్నారు? తప్పిపోవటానికి గల కారణాలు ఏంటి అని నేను మీకు తెలియజేస్తాను. బహు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని, ఈ వీడియోని ప్రారంభం నుంచి ముగింపు వరకు జాగ్రత్తగా చూడాల్సినవి మనం చేస్తున్నాం. దేవుని సంగమా, ఒకసారి మనం చూస్తే యవనస్తులు తప్పిపోవటానికి గల 6 కారణాల్లో మొట్టమొదటి కారణము ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం. 19 నుంచి 21. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విషదపరచును. ఆయన అదృశ్య లక్షణములను, అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యవనస్తులు తప్పిపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే, వారు పరిశుద్ధ గ్రంథమును బయలుపరిచిన వాటిని తిరస్కరించడం వల్ల తప్పిపోయారు. పరిశుద్ధ గ్రంథములో ఏ యొక్క మర్మాలైతే రాసిపెట్టాడో, దేవుడు విషదపరిచాడో, ప్రస్ఫుటంగా తెలియజేశాడో, వాటన్నిటినీ వారు తిరస్కరించడం వల్ల లోకంలోనికి, సాతాను చేతిలోనికి వారు వెళ్ళిపోయారు. దేవునికి వారు దూరస్తులైపోయారు. అలాగనే ప్రజలు కూడా, యవనస్తులు కూడా, వృద్ధులు కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వనందున, దేవుని వాక్యంలో రాసిన వాటిని నమ్మనందున, సైన్స్ని నమ్మినందున, ఆ చదువుని, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగటం వల్ల వారు దేవునికి దూరస్తులైపోయి అనేక రకాలుగా నరకానికి, పాతాళానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నాడు, అక్కడ క్లియర్గా రాస్తున్నాడు. ఎందుకనగా దేవుని గూర్చిన తెలియశక్యమైనది అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విషదపరిచాడు, అంటే వాక్య రూపంలో వాటిని తెలియచేశాడు. కానీ 21వ వచనం అంటున్నాడు, మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేను లోపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులేరు. వారికి తోచినటువంటి వాదన, వారికి ఇష్టం వచ్చినటువంటి మాటలు, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే చూపిమను, దేవుడి కనబడ్డా, దేవుడి యొక్క కార్యం చేయమను, ఇదిగో నేను ప్రేమించిన అమ్మాయి నాకు పెళ్లి చేయమను, ఇలాంటి మాటలు యవనస్తులు మాట్లాడుతూ దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యంలో రాసినటువంటి ఆ యొక్క సత్యాలను గ్రహించకుండా, ఆ మర్మాలను తెలుసుకోకుండా, లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వారు ఎప్పుడైతే అధికంగా ప్రేమిస్తున్నారో, వారు దేవునికి దూరస్తులై పాపులుగా మారిపోయి నరకాన్ని సంపాదిస్తున్నారు. అందుకని ప్రతి ఒక్క యవనస్తుడు రక్షణ పొందకుండా తప్పిపోతున్నాడు. రక్షణ తీసుకోకుండా, రక్షణ స్వీకరించకుండా లోకంలో కలిసిపోతున్నాడు. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, దేవుని సంగమా, అదే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చూద్దాం. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు.
దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలా జరుగు. ఇక్కడ రెండవ మర్మం ఏం రాస్తున్నాడంటే, వారు తమ సొంత మనస్సాక్షి కూడా లోబడనందున యవనస్తులు తప్పిపోతున్నారు. యవనస్తుల్లో దేవుడు వారి హృదయంలో ఒక ఒక అంతర్వాణిని పెట్టాడు. దాని పేరే మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఇది తప్పు, ఇది పాపము, ఇది తప్పు, ఇది పాపము, ఇది మంచి, ఇది చెడు అని ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. అయితే ఆ మనస్సాక్షిని వారి కుతిక పిసికి చంపినందున, ఎన్నిసార్లు సత్యం చెప్పినా దాని మాట విననందున, శరీరం చెప్పిన మాటే వింటున్నారు గానీ ఆత్మ చెప్పిన మాట వారు విననందున, ఆ మనస్సాక్షిని వారు లోబడనందున వీరు పాపులుగా మారిపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారు తమ సొంత మనస్సాక్షి కూడా లోబడనందున తప్పిపోయిరి లోకంలో తప్పిపోయిరి. వారు వారు ఎందుకు తప్పిపోతున్నారు? దేవునికి దూరం ఎందుకైపోతున్నారు యవనస్తులు? అలాగనే ప్రజలు ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారంటే కారణము, వారి మనస్సాక్షి ఇది నిజమని చెప్పినా గానీ, ఆ మనస్సాక్షిని చంపి వారి వ్యసనాల కోసం, వారి సుఖాల కోసం, వారి దురాశల కోసం, వారి యొక్క లగ్జరీ లైఫ్ కోసం, వారి స్టేటస్ కోసం, వారి యొక్క డబ్బు కోసం, వారి యొక్క పరపతి కోసం, వారి ప్రతిష్ట కోసం, వారి కీర్తి కోసం వారు తప్పిపోతున్నారు. మనస్సాక్షి చెప్తుంది, ఇదిగో యేసు ప్రభువారు పరిశుద్ధమైన దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నిజంగా గొప్ప దేవుడు, ఆయన సర్వమానవాళి కోసం రక్తం కార్చినటువంటి దేవుడు అని చెప్పిన తిరస్కరిస్తూ, దూషిస్తూ, ఎగతాళి చేస్తూ, అపహాస్యం చేస్తూ, అల్లరి చేస్తూ, దేవునికి లోబడకుండా, మనస్సాక్షి చెప్పిన మాటకి ఆ గద్దింపుకు వినక లోబడకుండా వారంతా పాపలోకంలోనికి, నాశన కూపంలోనికి పరుగులు తీస్తున్నారు. ప్రియ యవనస్తుడా, ఇది నీకోసమే చెప్పబడుతుంది. యవనస్తుల కూడికలో నీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇలాగా మొట్టమొదటిగా సృష్టిలో పెట్టినటువంటి దాని సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క సృష్టిని చూసి కూడా అది ఒక క్రమంతో ఉన్నదన్న సంగతి తెలిసి కూడా, అది దానికి ఒక సృష్టికర్త ఉన్నాడన్న సంగతి తెలిసి కూడా నువ్వు లెక్క చేయకుండా, దేవుని గ్రంథంలో క్రమంగా రాసిపెట్టినటువంటి వర్ణింప శక్యము కానటువంటి మర్మములను దాచిపెడితే, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవకుండా దాన్ని తిరస్కరించినందున నువ్వు రక్షణ కోల్పోతున్నావు, పాపంలో పడిపోతున్నావు. ఇక రెండోది, నీ మనస్సాక్షి నిన్ను గద్దించిన, నీ మనస్సాక్షి నిన్ను అనేక రకాలుగా ప్రేరేపించిన, అక్కడ రాస్తున్నాడు, ధర్మశాస్త్రము లేని ప్రజలను కూడా ఈ మనస్సాక్షి ద్వారా మాత్రమే తీర్పులోకి వస్తారు. ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉన్నది. ఏంటిదయ్యా ఎలా ఉన్నది ధర్మశాస్త్రం వారి హృదయాల్లో అంటే, వారి మనస్సాక్షే ఒక ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము ఉన్నవారు దాన్ని పాటించకుండా తప్పిపోయినందున వారు పాపులుగా మారిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ధర్మశాస్త్రం లేని వారికి వారి హృదయంలో ఒక ధర్మశాస్త్రాన్ని పెట్టాడు దేవుడు. దాని పేరు మనస్సాక్షి. ధర్మశాస్త్రం ఉన్నవారికి కూడా మనస్సాక్షిని పెట్టాడు. అయితే ఆ మనస్సాక్షి మాట వినకుండా, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటించకుండా తప్పిపోయినందున మనమందరము చాలామంది యవనస్తులు లోకంలోనికి, పాపంలోనికి, సినిమా రంగాల్లోకి, రాజకీయ రంగాల్లోనికి, ఆ యొక్క మత్తు పదార్థాల ఊబులోనికి, కామ వికార శాస్త్రంలోనికి, అల్లరితో కూడిన ఆటపాటల్లోనికి ప్రవేశించి జీవితాలను, మంచి బలాన్ని, మంచి లక్ష్యాన్ని, మంచి దైవికమైన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు, సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులు మళ్ళా తప్పిపోవటానికి, ప్రజలు తప్పిపోవటానికి ముఖ్య కారణం, మూడో కారణం ఏంటంటే అపవాదితో సహవాసం చేయటం, అపవాదితో సంబంధం కలిగి ఉండటం. ఈ వాయుమండల అధిపతితో సత్సంబంధాలు కలిగి ఉండటం, వాడితో నిబంధన చేసుకోవటము, వాడికితో కలిసి వాడి యొక్క మాయలో, వాడి యొక్క ఆచారాల్లో, వాడి యొక్క సాంప్రదాయాల్లో, వాడి యొక్క పద్ధతుల్లో, వాడి యొక్క నియమాలలో బ్రతకటం నేర్చుకున్నారు. చూడండి, ఇక్కడ క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. ఈ లోకంతో ఎవడైతే స్నేహం చేస్తాడో, ఈ లోకం అనేది దేవుని మాట వినకుండా, దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటది. ఈ లోకముతో, ఈ లోక సంబంధమైన స్నేహాలు,
మత్తు పదార్థాలు, అలాగనే సినిమా రంగం, అలాగనే అలాగనే అనేక రకాలైన వ్యభిచార కూపాలు, అలాగనే గృహహింస, ఇయన్నీ కూడా లోకంతో సహవాసం చేయటం. ఇష్టం వచ్చినట్టు లోకంలో ఉన్న పద్ధతులు పాటించటం. లోకానికి, లోకంతో సంబంధం కలిగి జీవించటం. దేవుని మాట వినకుండా లోకంలో ఏది ఫ్యాషనబుల్‌గా ఉందో దాన్ని అనుసరించటం. దేవుని క్రమశిక్షణ లేకుండా ఉండటం. దేవుని యొక్క పద్ధతిని పాటించకపోవటం. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం ప్రత్యేకంగా ప్రతిష్ట కలిగి జీవించకపోవటం. దీని వలన లోకంతో సహవాసం చేయటం వల్ల, ఈ లోక సంబంధమైన అధికారితో, వాయుమండల అధిపతితో సంబంధం కలిగి ఉండటం వల్ల అనేక రకాలుగా యవనస్తులు తప్పిపోతున్నారు. దేవుని సంఘం అక్కడ రాస్తున్నాడు చూడండి. మీరు శరీర ఆశలను అనుసరించి మునుపు మనస్సు యొక్కయు, చూడండి, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని రాస్తున్నాడు పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు గ్రహించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ మర్మాలు తెలియజేస్తున్నాడు మనకి అంటే, ఈ లోకంతో సహవాసం చేయటం. ఎవరైతే ఈ లోకంతో సహవాసం చేస్తారో వారు దేవునికి శత్రువులు అవుతారని చెప్పి యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనకు తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం దేవునికి ఎందుకు శత్రువులుగా మార్చబడుతున్నామంటే, లోకంతో సహవాసం చేయటం. లోకంలో ఉన్న మతాలను, లోకంలో ఉన్న ఆచారాలను, లోకంలో ఉన్నటువంటి పద్ధతులను, లోకంలో ఉన్నటువంటి నియమాలను, లోకంలో ఉన్నటువంటి చట్టాలను, వాటిని పాటిస్తూ దేవుని యొక్క కట్టడలను, ఆజ్ఞలను పాటించినందున ప్రతి ఒక్క యవనస్తుడు తప్పిపోతున్నాడు. ప్రజలుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు కూడా తప్పి లోకంలో కలిసి దేమాలుగా, ఒక బిలాముల్లాగా, ఒక గెహాజీలాగా, ఒక ఆకానులాగా మారిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, మరలా నేను మీకు తెలియజేస్తున్న మరొక అంశం ఏందయ్యా అంటే, ఈ యొక్క లోకంతో మనం సహవాసము చేయకూడదు. ఈ లోకంతో మనం సహవాసం చేయకూడదు. ఈ లోకంతో సహవాసం చేయటం వల్ల వారు తప్పిపోతున్నారు. వారు దేవునికి దూరస్తులైపోతున్నారు. రక్షణ కోల్పోతున్నారు. లోకము మనిషిని మాయ చేస్తది. లోకము పాపముతో నింపివేసి మనిషిని ఈడ్చుకొని నరకానికి వెళ్ళిపోతుంది. ఈ రోజున సినిమాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎంత దారుణంగా నిండిపోయిందంటే, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఒక టెక్నాలజీ, ఒక సినిమా ఎంత నింపొదిలి పెట్టిందంటే అంతగా తన వశం చేసుకున్నారు. దర్శక నిర్మాతలు అనేక మంది హృదయాలను తమ వశం చేసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. వారికి విడిగా మనుషులకు కావాల్సినటువంటి వ్యభిచారపు చూపును, నేత్రాశ, శరీరాశ, జీవకుడంబాన్ని దాంట్లో చూపించి మనుషుల్ని భ్రమల్లో, ఊహల్లో తిప్పుతూ అనేక రకాలైనటువంటి పాపపు క్షేత్రాలుగా మార్చివేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒకడు ఒక సాధారణమైన వ్యక్తి ఊహాలోకంలో సినిమాలు చూసి తనను తాను గొప్పగా ఫీల్ అయ్యి ఎన్నో హత్యలు, ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేసి పోలీస్ స్టేషన్లో బంధించబడి వారి యొక్క వాస్తవ ప్రపంచంలో వారి వాస్తవ జీవితం జీవించకుండా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు జైళ్ళలో అనుభవిస్తున్నారు. ఇక 4వ అంశాన్ని కనుక మనం చూస్తే చూడండి దేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములోకి ఎలాగ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇక్కడ రాస్తున్నటువంటి పాపముతో సంబంధం. ఇక 4వది ఏంటి అంటే, పాపముతో, 1 లోకముతో, 2 వారు మనస్సాక్షిలో తప్పిపోయారు, మాట వినకుండా తప్పిపోయారు. 3 తమ జీవితంలో దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తిరస్కరించినందున. నాలుగోది అక్కడ రాస్తున్నటువంటి మాట, పాపంతో సంబంధం కలిగి ఉండటం వలన వారు తప్పిపోయారు. పాపంతో సంబంధం కలిగి ఉన్నారు. పాపం అంటే బాగా ఒక పరమాణంలాగా మారిపోయింది. ఆ పాపముతో ఎప్పుడైతే సంబంధం కలిగి ఉన్నారో యవనస్తులు తప్పిపోతున్నారు. యవనస్తులే కాదు, ప్రజలే కాదు, విశ్వాసులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ పాపంతో సంబంధం కలిగి ఉండటం వల్ల అది కాటు వేస్తుంది. అది మనిషిని నాశనం కూపంలోనికి ఈడ్చుకొని పోతుంది. దేవుని బిడ్డలారా, పాపంతో సంబంధం కలిగి ఉండకూడదు. ఆ పాపం వల్లనే మరణం వస్తుందని ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 5:12 పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. పాపం వలనే ప్రతి ఒక్కరి మందికి మరణం దిగి వచ్చిందని, అది సంప్రాప్తమైనదని ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు పౌలు గారు.
అపోస్తలుడైన పౌలు గారు మనకి ఆ యొక్క మర్మాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగో ప్రవేశించినో, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ పాపంతో సంబంధం కలిగి ఉన్నందున ప్రతి యవనస్తుడు దేవుని దగ్గరికి రాకుండా దూరం అయిపోతున్నాడు. రక్షణ పొందుకోకుండా పోతున్నాడు. రక్షణ స్వీకరించకుండా రక్షణని దేవుని సంఘం అంటే అసహ్యం, దేవుని యొక్క మాటలంటే ఎలర్జీ, దేవుని యొక్క సహవాసం అంటే విరక్తి పుట్టి లోకము దేవుని యొక్క బోధను విమర్శిస్తూ, అపహేళన చేస్తూ, అవమానపరుస్తూ ఆ యవ్వన కాలంలో ఉన్నటువంటి బలాన్ని అనుభవించడానికి సాతాను కొన్ని రకాలైన దురాశలు స్త్రీని రూపంలో, ధనము రూపంలో, తిండి రూపంలో, ఆ యొక్క కామపు మత్తు పదార్థాల రూపంలో ఆకర్షిస్తూ ఉంటుంటే వాటికి బానిసై పరుగులు తీస్తున్నాడు ప్రతి ఒక్క యవనస్తుడు, యవనస్తురాలు. కాబట్టి పాపముతో సంబంధం కలిగిన ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళిపోతారు. ఆ పాపం అంటే ఏందో ఆ పాపాన్ని మనం గ్రహించాలి. ఇది ఏ రూపంలో పాపం ఉంది? ఒక స్త్రీ రూపంలో కానీ, ఒక పురుషుడి రూపంలో కానీ, అలాగనే ఒక తిండి రూపంలో కానీ, ఒక డబ్బు రూపంలో కానీ, ఒక నేత్రాశ రూపంలో కానీ, ఒక ఒక మత్తు పదార్థ రూపంలో కానీ, ఒక ఒక వ్యభిచార రూపంలో కానీ సాతాను కాచుకొని ఉన్నాడని, అది పాపమై అక్కడ కూర్చొని ఉందని, ఆ పాపాన్ని ముట్టుకుంటే అది మనల్ని మృంగివేస్తదన్న ఆ సోయి మర్చిపోతుంది యువజనం. కాబట్టి యవనస్తుల సమూహం అంతా కూడా ఈ రోజున నరకానికి వెళ్ళిపోవటానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏందంటే అసలు ఏది పాపమో, ఏది పరిశుద్ధతో వారు తెలుసుకున్నందున, ఏది పాపమో ఆ పాపమును ముట్టుకుంటే ఎన్ని నష్టాలు, ప్రమాదాలు జరుగుతాయో వారు గ్రహించినందున వారి జీవితాలు నాశనమైపోతున్నాయి. వారి లక్ష్యాలు కూలిపోతున్నాయి. వారి యొక్క అధికారాలు, వారికి దేవుడిచ్చినటువంటి సింహాసనాలు వారు పొందుకోకుండానే వారు వాటన్నిటిని పోగొట్టుకుంటున్నారు. వారు చేరుకోవాల్సిన లక్ష్యాలు, గమ్యాలు చేరకుండానే ఆగిపోతున్నారు. మధ్యలోనే తృణీకరించబడుతున్నారు, త్రుంచివేయబడుతున్నారు. ఇక ఐదో విషయాన్ని మనం గనుక చూస్తే, దేవుని సంగమా, యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 42 నుంచి చూద్దాం. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చున్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ వినరనకుండుట వలనే కదా, వినకుండా ఉండటం వలనే కదా. అక్కడ 44 వచ్చింది. మీరు మీ తండ్రి యొగ్గు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. నేను సత్యమునై చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎట్లా మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనక మీరు వినరని చెప్పింది. చూడండి, అపవాది సంబంధులు దేవుని మాటలు వినరు అని యేసుప్రభు వారు క్లియర్గా మాట్లాడుతున్నారు. ఎంతో ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని అక్కడ బోధిస్తున్నాడు. ఎందుకు అలాగా ఆయన వారికి చెప్పి బోధించి ఉపదేశించినా కానీ వారు అపవాది సంబంధులు కాబట్టి దేవుని మాటలు వినట్లేదు, సత్యాన్ని స్వీకరించట్లేదు, సత్యాన్ని ఆహ్వానించట్లేదు, సత్యాన్ని గ్రహించట్లేదు, సత్యాన్ని స్వీకరించాలనేటటువంటి మనసు వారికి లేదు. కాబట్టి ఎవరైతే అపవాదితో సంబంధం కలిగి ఉంటారో, అపవాది బాగా ఈ లోకంలో అనేక రకాలైనటువంటి దురాశలతో నిండిపోయి ఉన్నాడు, అబద్ధముతో నిండిపోయి ఉన్నాడు. వాడు అనేక రకాలైన కుయుక్తి కుతంత్రాలతో, పగతో, అసూయతో రగిలిపోతూ ఉన్నాడు, క్రోధముతో నిండిపోయి ఉన్నాడు. అయితే వాడి యొక్క మాట ఎవరైతే అంటారో, చాలా మంది పగను హృదయంలో పెట్టుకుంటారు అపవాది సంబంధులు. కొంతమంది అసూయను హృదయంలో పెట్టుకుంటారు అపవాది సంబంధులు. కొంతమందిని కామాన్ని హృదయంలో పెట్టుకుంటారు అపవాది సంబంధులు. కొంతమంది వస్త్రాల మీద పిచ్చిని పెట్టుకుంటారు అపవాది సంబంధులు. కొంతమంది మేకప్ మీద మోజును పెట్టుకుని ఉంటారు అపవాది సంబంధులు. ఇవన్నీ వాడి యొక్క దురాశలు. వాడు అబద్ధాన్ని ప్రేరేపించి నువ్వు ఇటెళ్ళు అని చెప్పినప్పుడు వాడి మాటే ఉంటున్నారు. కానీ సత్య సంబంధి అయినటువంటి యేసు ప్రభు వారి మాట ఎవరు వింటలేదని చెప్పి అపవాది మాటలు విన్నవారు రక్షణ పొందుకోలేరని, వారు తప్పిపోతారని, వారు పాపంలో పడిపోతారని
అసలు ఎందుకు యవనస్తులు తప్పిపోతున్నారంటే కారణం అపవాది యొక్క లక్షణాలు వారు కలిగి ఉన్నారని. వారు లేస్తే అబద్ధాలాడుతూ, వారు లేస్తే దురాశలు తీర్చుకుంటూ, వారు లేస్తే లోభత్వంతో నిండిపోయి, వారు లేస్తే పగ, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలతో నిండిపోయి ఉన్నందున వారు అపవాది సంబంధులుగా ఈ లోకంలో నిలిచిపోయారు. కాబట్టి వారు దేవుని యొక్క రక్షణను తృణీకరించారు. దేవునికి వారు దూరస్తులైపోయారు. దేవునితో సహవాసం చేయనందున, పరిశుద్ధతను ఇష్టపడనందున, వినయ విధేయతలు నేర్చుకున్నందున, లోబడతత్వం నేర్చుకున్నందున, గర్వంతో నిండిపోయినందున, అవిధేయతతో నిండిపోయినందున వారు దేవునికి దూరస్తులైపోయారు. అనేక రకాలుగా నరకానికి దగ్గరైతున్నారు. ఇక ఆరో విషయాన్ని మనం గనక చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఆ కాలమందు ఇజ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని మీరు జ్ఞాపకం చేసుకున్నది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవునితో సంబంధం లేని వారై తప్పిపోయిన యవనస్తులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రజలు ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఏ కాలమందు ఇజ్రాయేలీలతో సహా దేవుని యొక్క తీర్పు కాలమందు, దేవుని యొక్క శ్రమల దినముల యందు మనం చూస్తే, ఆ కాలమందు చూడండి అక్కడ రాస్తున్నాడు, ఆ కాలమందు ఇజ్రాయేలీలతో సహా, అంటే ఇజ్రాయేలీలతో సహ పౌరులు కాక, అంటే వారితో ఉన్నవారు కాక, లోకంలో ఉన్న అన్ని జనులు, లోకంలో ఉన్న లోకస్తుల గురించి రాస్తున్నాడు. పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని మీరు జ్ఞాపకము చేసుకునుడి. లోకంలో చాలామంది దేవునితో స్నేహం చేయకుండా రాళ్ళతో, రప్పలతో, పుట్టలతో, గుట్టలతో, పాములతో, చెట్లతో, ప్రకృతితో సంబంధాలు కలిగి ఉంటారు. జంతువులతో సంబంధం కలిగి ఉంటారు. అవన్నీ అవన్నీ చాలా హేయమైన జంతువులైనా సరే వాటిని ఆరాధిస్తూ ఉంటారు, వాటిని పూజిస్తూ ఉంటారు, వాటినితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు, వాటితో అనుబంధం కలిగి ఉంటారు. వాటికి వాటిని ప్రేమిస్తూ వారి హృదయాల్లో వాటికి స్థానం ఇస్తూ ఉంటారు. ఇలాగా ఈ లోకంలో ఉన్నటువంటి లోకస్తులు దేవునితో స్నేహం చేయనందున, క్రీస్తుని స్వీకరించినందున, క్రీస్తుకు వారు దూరస్తులై ఉండి తప్పిపోయిరి. దేవుని లేని వారై నాస్తికులై దేవుడిని తెలుసుకోకుండా జీవించేటటువంటి వారై, జంతువులను ప్రేమించువారై, పక్షులను ప్రేమించువారై, జలచరములను ప్రేమించువారై, దేవుని రాళ్లను, రప్పలను, గుట్టలను, చెట్లను ప్రేమించువారై, పుష్పములను ప్రేమించువారై, ఈ కంటికి కనబడుతున్న అందమైన ప్రకృతిని ప్రేమించువారై, వారు దేవుడు లేని వారై దేవునికి దూరస్తులయ్యన్నారు. ఇలాగా యవనస్తులు చాలా మంది దేవుని మందిరానికి రాకుండా దేవునికి దూరం కావటానికి ముఖ్య కారణం వారు ప్రకృతిని ఆరాధించటం, వారికి సంబంధించినటువంటి ఊహాలోకంలో సంచరించడం, వారికి సంబంధించిన పెద్ద పెద్ద మనుషులు చెప్పిన కుల పెద్దలు, మత పెద్దలు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, ఈ యొక్క ఆటగాళ్ళు చెప్పినటువంటి మాటలను వారి హృదయాల్లో పెట్టుకుని వారు దేవునికి దూరస్తులై దేవుడు లేకుండా జీవిస్తూ వారి సొంత జ్ఞానంతో పిచ్చివారిగా మారిపోతున్నారు, నరకానికి బానిసలైపోతున్నారు. కాబట్టి ఇలాగ ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా దేవునికి దూరస్తులు, ప్రజలు కానీ యవనస్తులు కానీ దూరం కావటానికి ముఖ్య కారణం ఈ 6 రకాలైన పాపాలు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు, ఏ వ్యక్తి అయినా సరే రక్షించబడాలంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. రక్షణ ఎల్లప్పుడూ విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. రక్షణ ఎల్లప్పుడూ ఒక వ్యక్తి దైవజనుడు చెప్పిన వాక్యము, ఉపదేశం ద్వారా మాత్రమే. అంటే యోనా గారు నినివే పట్టణంలోకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు నినివే పట్టణం అంతా రక్షించబడినట్లు మనం చూస్తున్నాం. రక్షణ ఎల్లప్పుడూ దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుంది.
రక్షణ ఎల్లప్పుడూ క్రీస్తు యేసు రక్తము ద్వారా మాత్రమే, సంధి ద్వారా, ఆయన చేసిన శిలువ సంధి ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుంది. ఇలాగ 4 రకాలుగా రక్షణ దొరుకుతుంది. ఒకటి క్రీస్తు రక్తం ద్వారా, రెండోది విశ్వాసం ద్వారా, మూడోది క్రీస్తు యేసు చూపించినటువంటి అపర పాపుల ఎడల చూపిన కృప ద్వారా, నాలుగోది దైవజనుల యొక్క ఉపదేశము, సువార్త ప్రకటన ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుంది. ఇలాగ 4 రకాలుగా మన దగ్గరికి వస్తున్న రక్షణ ఎవరూ తృణీకరించకుండా, క్రీస్తును దూరం చేసుకోకుండా ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితాలు ఫలిస్తాయి. వారు పరలోకంలో సౌభాగ్యవంతులుగా మరణము లేని యుగ యుగాలు తరతరాలు దేవునితో గడిపేటటువంటి ఆ సౌభాగ్యాన్ని ప్రతి ఒక్క యవనస్తుడు పొందుకొనుగాక. దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్.